హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి శారీలో వచ్చిన క్లాత్‌ని పైపింగ్‌గా వేయాలంటే మనము స్ట్రెయిట్ క్లాత్‌ని ఒక 4 ఇంచీలైతే క్లాత్ అనేది తీసుకోవాలండి. అయితే ఈ క్లాత్‌ని చిన్న చిన్న ముక్కలుగా మనము చిన్న చిన్నగా క్రాస్ పట్టీగా అయితే మనం కట్ చేసుకొని కుడితే అంతగా సెట్ అవ్వదండి. అయితే నేను చూపిస్తాను చూడండి. ఇలాగా స్ట్రెయిట్‌గా క్లాత్ పెట్టేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నామనుకోండి ఇలాగా చేసుకుంటే 2 ముక్కలుగా వచ్చేస్తాయి. ఆ 2 ముక్కల్ని ఇలా పెట్టేసుకొని పక్కనే ఇలాగ ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. ఇలాగైతే క్లాత్ అనేది వెడల్పు అయితది. ఈ 4 ఇంచీలనేది కనీసము 8 ఇంచీలైనా వెడల్పు అయితది కదండీ! అప్పుడు మనము ఇలాగ క్రాస్ పట్టీ కింద మనం కట్ చేసుకోవడానికి నీట్‌గా ఉంటది. అది ఎలాగో కట్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి ఇలాగా మనము కుట్టేసినాక ఇలా రఫ్ చేసుకొని చూసారు కదా! క్లాత్ ఎంత వెడల్పు అయిందో. ఈ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కదండీ! మనము కుట్టేటప్పుడు గూడా చిన్నది ఆ పోగులనేవి వచ్చేస్తాయి బయటికి. అందువలన ఇలాగ పైనుంచి ఒక కుట్టు వేసామనుకోండి కరెక్ట్‌గా ఉంటదనమాట. క్లాత్ అనేది బయటికి పోగులాగా వచ్చేయకుండా. ఇగోండి చూసారు కదా! ఈ విధంగా. అయితే ఇప్పుడు ఇగోండి క్రాస్ పట్టీ కింద ఇలా కట్ చేసుకోవాలి. మనము హెమ్మింగ్ చేసుకోవడానికి క్రాస్ పట్టీ పట్టీ పెడతాం కదండీ! ఆ విధంగా ఈ పైపింగ్ గురించి ఒక 1 ½ ఇంచు లేదంటే 1 ఇంచు వరకైతే ఇలాగ క్రాస్ పట్టీ కిందయితే తీసేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా. ఇలాగ మనకి క్రాస్ పట్టీలు ఎన్ని కావాలో అంతవరకైతే మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా మనము శారీలో వచ్చిన క్లాత్‌ని స్ట్రెయిట్ పీస్‌తోనైతే మనము ఇలాగా థ్రెడ్ పైపింగ్ అయితే వేయలేమండి. పైపింగ్ అనేది వేయలేము స్ట్రెయిట్ క్లాత్ తోటి. అందువల్ల ఆ క్లాత్‌నే తీసేసుకొని సెంటర్‌లో కట్ చేసుకొని ఇందాక చూపించాను కదా! ఆ విధంగా చూసుకొని ఇగోండి ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసాం కదా! ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగ క్రాస్‌గా పెట్టేసి. ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. మనకు ఎన్ని కావాలంటే అన్ని ముక్కలైతే ఇలా జాయిన్ చేసుకొని వచ్చేయాలి. ఈ విధంగా ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే సైడ్‌ని ఇప్పుడు కట్ చేశాను కదా! ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం కట్ చేసిన పీసులన్నీ కలిపి ఇలా జాయింట్ అయితే క్రాస్ కింద మనమైతే జాయిన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది క్రాస్ పట్టి అయితే మాత్రమే మనకి రౌండ్ అనేది తిరుగుతుంది బాగా. అందువల్ల క్రాస్ పట్టి మాత్రం ఇగోండి ఇలాగా క్లాత్ ఏదైనా ఉంటే ఎక్స్‌ట్రా కట్ చేసేయాలి. మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అయితే హ్యాండ్స్‌కి మాత్రం మనం స్ట్రెయిట్ క్లాత్‌ని తీసుకోవాలండి. అంటే క్రాస్ పట్టీదైనా పర్వాలేదు. కాకపోతే నీట్‌గా రాదు. ఇది మనకి రౌండ్ దగ్గర కాబట్టి క్రాస్ పట్టీని తీసుకోవాలి. ఇలా ఎక్స్‌ట్రా ఏదైనా క్లాత్ ఉంటే మనకి కట్ చేసేయాలి. 1 ½ వరకు ఉంచుకుంటే సరిపోతది. ఇప్పుడు ఇగోండి ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్లౌజ్ ఉంటది కదండీ! ఆ బ్లౌజ్‌ని ఇప్పుడు ఇగోండి ఈ విధంగా 12 నంబర్ థ్రెడ్ తీసుకొని ఇలాగ థ్రెడ్‌ని ఈ మనము క్లాత్‌లోని ఇలా పెట్టేసుకోవాలి. ఇగోండి చూపిస్తాను చూడండి. మనం కుట్టుకోవడానికి ½ ఇంచు క్లాత్ వరకు ఉంచుకుంటాం కదండీ! అక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్‌గా చూపిస్తాను చూడండి ఎలాగేయాలనేది. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్ మాత్రం కొంచెము ఇగో నీట్‌గా పెట్టేసుకోవాలి. తర్వాత లైన్‌గా వచ్చేస్తది గానీ స్టార్టింగ్ మాత్రం నీట్‌గా ఇలా పెట్టేసుకొని ఇగోండి పైన క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి. కింద క్లాత్ కొంచెం తక్కువ ఉంచాలి. ఎందుకంటే పై క్లాత్ వెనక వైపు తిప్పేసినాక ఫోల్డింగ్ చేసేసి కుడతాం కాబట్టి. ఇగోండి ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను చూడండి. చూసారు కదా పైపింగ్ అనేది ఎలాగొచ్చేస్తుందో. థ్రెడ్ పైపింగ్ ఇలాగ వేసుకుంటే సన్నగా నీట్‌గా ఉంటదండి. బ్లౌజ్‌కి భుజాలు గూడా జారకుండా ఉంటాయి. ఈ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం స్లోగా అయితే వేసుకొని రావాలి. అయితే క్లాత్ అనేది లాక్కూడదండి. లాగితే మళ్ళీ జాయింట్ వేసాం కదా! అక్కడ జాయింట్ అనేది ఊడిపోతది. ఇగో నీట్‌గా ఇలాగ వేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగ పెట్టేసుకోవాలి నీట్‌గా. లేదంటే థ్రెడ్‌కి ఆ క్లాత్‌కి మధ్యని జాయింట్ అనేది పోతది. కింద క్లాత్ మీద కుట్టు పడుతుందా లేదని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఇగోండి చూసారు కదా! ఇలా వేసుకొని వచ్చేయాలి. రౌండ్ దగ్గర గూడా కొంచెం స్లోగా వేసుకోవాలి. ఇగోండి అయిపోయింది. ఈ చివరి వరకు వచ్చేసరికి మనం ఇది థ్రెడ్ కట్ చేసేయడమే. కొంచెం క్లాత్ ఉంచేసి ఇది లోపల ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడట చిన్నది రఫ్ ఇచ్చుకోవాలి. అయిపోయింది కదా! ఇప్పుడు ఇలా తీసేసి వెనక వైపు నుంచి ఫోల్డింగ్ చేయాలి. ఇగోండి చూసారా థ్రెడ్ ఎలాగొచ్చేసిందో పైపింగ్ అనేది. ఇగోండి ఇలాగ
ఇగోండి వెనక వైపు తిప్పేసి ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదండీ! అది ఇట్లా ఫోల్డింగ్ చేసేసి కొంచెం రఫ్ చేసుకొని ఇలాగ వచ్చేయాలి. ఇలా సైడ్‌న ఒక కుట్టు వేసుకుంటే సరిపోతది. ఈ విధంగా అండి నీట్‌గా వచ్చేస్తది క్లాత్ అనేది. మనము శారీలోని క్లాత్ ఎక్కువైతే మనం కట్ చేయలేం కదా! కొంచెం క్లాత్ తీసుకొని దాన్నే మనము సెంటర్‌కి కట్ చేసేసి ఫోల్డింగ్ చేసేసుకొని దాన్ని క్రాస్ పట్టీ కింద కట్ చేసేసి జాయిన్ చేసి ఇలా పైపింగ్ వేసుకుంటే సరిపోతదండి. చూసారు కదా! నీట్‌గా వచ్చేసింది. శారీలోనే కొంచెం క్లాత్ అయినా సరిపోతది. మనం పైపింగ్ అయితే వేసుకోవచ్చు. ఇగోండి నీట్‌గా పైపింగ్ అనేది వచ్చేసింది. తర్వాత సైడ్ జాయింట్ వేసేయడమే. హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకొని, ఆర్మ్ లూజ్ పెట్టేసుకొని, చివరి వరకు నీట్‌గా ఇలా వేసుకొని వచ్చేస్తే ఇంకా అయిపోతది. ఇదిగోండి చూసారు కదా! ఈ విధంగా. ఒక 3 కుట్లనేవి ఎక్స్‌ట్రా వేసుకోవాలి. ఇగోండి ఇలాగా. ఇంతేనండి. సేమ్ రెండో వైపు గూడా ఇదే జాయింట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ చివర ఒక కుట్టు వేసుకొని ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసేయడమే. అయిపోయింది చూసారు కదా! ఇదే విధంగా రెండో వైపు గూడా మనం జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు ఈ కిందన ఇక్కడ ఉంటది కదండీ షేప్ పట్టీ దగ్గర బ్యాక్ పార్ట్ షేప్ పట్టీ మనం ముందుగానే మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా! ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇగోండి కరెక్ట్‌గా వచ్చేసింది. చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు వచ్చేసింది. బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్‌గా ఈ విధంగా వస్తదండి. వెనక లుక్ అనేది రౌండ్ దగ్గర ఐరన్ చేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.